ఈరోజు 31వ వార్డులో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికైనా ఏ అక్కని అడిగినా, ఏ తల్లిని అడిగినా బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా కారు గుర్తు గెలుస్తుంది, తప్పకుండా మా ఆశీర్వాదం మీకు ఉంటుందని ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు సిరిసిల్ల బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సిరిసిల్లను అగ్రగామిగా నిలిపినటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి పోతే ఓటు అడిగితే తప్పకుండా కారు గుర్తుకే ఓటు వేస్తాం. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ నరహంతక పాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదు. రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేడు. మళ్ళీ మేము ఇంకా కాంగ్రెస్ కు ఓటేసుడా? తప్పకుండా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ కు బుద్ధి వచ్చినట్టు ఓటు ద్వారా గుణపాఠం నేర్పుతాము. తప్పకుండా కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ఏ ఇంటికైనా, ఏ అక్కని అడిగినా, ఏ అవ్వని అడిగినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. తప్పకుండా కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాము. కేటీఆర్ గారిని గెలిపిస్తాము. కేటీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థి పాసికంటి రమ్య లవన్ వల్ల తల్లి పాసికంటి రమ్య గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. లవన్ గారు గత 3 సంవత్సరాల నుంచి 31వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. పాసికంటి రమ్యను, నా కొడుకు లవన్ కుమార్. ఆయన పనులు 3 సంవత్సరాల నుంచి చేస్తుండు, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మీకు ఏ అవసరం ఉన్నా, ఏం చేసినా అన్నీ చూస్తాడు, అన్నీ చేస్తాడు. మీరు అందరూ మాకు ఓటేసి గెలిపించగలరు. తప్పులు ఏమన్నా ఉంటే మనం క్షమించండి.